కాంగ్రెస్ నాయకులు మధు యాష్ గౌడ్ గారు ఉన్నారు. బీసీ ఉద్యమం, బీసీ బిల్లు అనేది నిజంగా తెలంగాణలో అవుతుందా, సాధ్యమా? సో అడిగి తెలుసుకుందాం అన్న. ఈ బీసీ రిజర్వేషన్ ప్రక్రియ నిజంగా తెలంగాణలో అయ్యే అవకాశం ఉందా ఏంటి అసలు? బీసీల రిజర్వేషన్ పెంపొందించాలంటే సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా ఎంపిరికల్ డేటా ఉండాలి, ప్రత్యేక కమిషన్ ఉండాలి. ఇవన్నీ కూడా కులగణన జరిపి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారంగా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని పార్లమెంట్ సభ్యుడిగా దాన్ని ఆమోదింపజేయడంలో కీలక పాత్ర, ఒక న్యాయవాది తెలిసిన, పార్లమెంటు వ్యవస్థ తెలిసిన వ్యక్తిగా చెప్పేది ఏంటంటే, ఈ 42% రిజర్వేషన్స్ ఆమోదం పొందాలనంటే రాష్ట్ర అసెంబ్లీలు పాస్ చేసే రిజల్యూషన్ని గవర్నర్కి, గవర్నర్ త్రూ రాష్ట్రపతికి, రాష్ట్రపతి ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం నిలపాలి. ఇది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు ఉన్న హక్కుని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక రాష్ట్ర విభజనకి వ్యతిరేకించినా కూడా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్ర విభజన చేయడం జరిగినది. ఇవాళ అత్యధిక శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రం జనాభా ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం చేసినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది ఏకగ్రీవంగా. 8 మంది పార్లమెంట్ సభ్యులు మాత్రం వ్యతిరేకించి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. అంతిమంగా సాధ్యం ఎట్లా అవుతుందనంటే పార్లమెంటు చట్టం ద్వారానే అవుతుంది. పార్లమెంట్ చట్టం కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఇది రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ సమస్య కాబట్టి బీజేపీ భయపడాల్సిన అవసరం లేదు. అటు తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ 50% పైన రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% త్రిశూల్ని అధిగమించింది కేంద్ర ప్రభుత్వం. 10% టీబీసీ కోటా ఇచ్చింది. కాబట్టి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింపజేసి బిల్లు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కదా. ఇది పూర్తి అసంబద్ధమైన మాట. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన, ఏకసభ్య కమిషన్, ఎంపిరికల్ డేటా డీటెయిల్డ్గా మొట్టమొదటిసారి చేయడం జరిగినది. ఢిల్లీలో దీక్ష పెట్టి 100 మంది పైన అఖిలపక్ష పార్టీ ఎంపీలను తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ ఆదేశానుగుణంగానే దీన్ని చేస్తూ ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉన్నది, కమిట్మెంట్ ఉంది. వారి రాజకీయ భవిష్యత్తు కానీ పార్టీ భవిష్యత్తు కూడా సామాజిక న్యాయంతో, ఈ సోషల్ ఇంజనీరింగ్తో జరుగుతుందని వారు పూర్తిగా విశ్వసిస్తున్నారు. బీసీ సంఘాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రితో సంప్రదింపులు చేసి మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావుని కనీసం కలిసే అవకాశం కూడా లేకుండా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. వారితో సంప్రదించడానికి నాకెంత అవకాశం ఉంటుందో బీసీ సంఘాలకు కూడా అంత అవకాశం ఉంది. వారిని కలవచ్చు, మాట్లాడవచ్చు, సంప్రదించవచ్చు. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే వారితోటి మాట్లాడి నివర్తించుకోవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తి చిత్తశుద్ధితో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, పార్లమెంట్లో దీక్ష చేయడం జరిగింది. రేపు అఖిల పక్షాన్ని కానీ లేక ప్రధానమంత్రిని కలవాలంటే కూడా ముఖ్యమంత్రికి వెళ్ళడమే సరైన స్వభావం. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వమే ఉంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వం అనుకూలతని మీరు ఉపయోగించుకోమని చెప్పి మీ అందరితో, మీ ద్వారా కూడా మీరు ఒక బీసీ బిడ్డగా చెప్పండి, బీసీ నాయకుడిగా చెప్పండి. మొన్న బీసీ బంద్ ఏదైతే పెట్టిరో అది ఎవరి కోసం పెట్టినట్టు? బీసీ బంధు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా. అందరూ మద్దతు ఇచ్చారు కదా. బీజేపీ మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, అన్ని లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చింది. మరి ఎవరి కోసం పెట్టినట్టు బంధు? బీసీల కొరకే కదా పెట్టింది. నేను ఒక న్యాయవాదిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉన్నాను. 42% రిజర్వేషన్స్ పెరగాలనంటే ఇట్లాంటి బంధులు, ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమాలు, కేంద్ర అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాజకీయ మనుగడ మద్దతు కొనసాగదని తెలిసినప్పుడే ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంక్లూడింగ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా, ఉప ముఖ్యమంత్రి బంద్లో పాల్గొనడం జరిగినది. సో ఇది ఈ 42% పెంచాలనంటే అంతిమంగా పార్లమెంటు చట్టం షెడ్యూల్ 9 కింద ఇది రావాల్సిందే. దానికి బేసిస్ రాష్ట్ర అసెంబ్లీ రిజల్యూషన్ ఉన్నది. గవర్నర్ యొక్క బిల్లు కూడా పంపించడం జరిగింది. త్రూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించడం జరిగింది. కాబట్టి ఈ బంధుతోనే అది ప్రారంభం కాదు, ముగింపు కాదు. ఇంక ఇలాంటి బంధులతోటి ప్రజా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతుతో ఉంటుంది. కానీ ఇప్పటికే ప్రభుత్వం 42% అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పింది. ఇది బీసీలను మోసం చేసినట్టు కాదా?
ఇది మోసంగా భావించకూడదు. బిల్లు ఎవరు పెట్టాలి? కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఇవాళ నిన్న గౌరవ సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీట్ అయ్యడం జరిగింది. దాంట్లో గౌరవ సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఫెడరల్ వ్యవస్థలో అసెంబ్లీ రెజల్యూషన్ బిల్లు పెట్టి ప్రవేశపెడితే ఆ బిల్లు ఆమోదం పొందాలంటే అసెంబ్లీలో పెట్టినట్టు మాత్రాన జరగదు. దానికి గవర్నర్ యొక్క ఆమోదం ముఖ్యం. ఇవాళ గవర్నర్ బీజేపీ పార్టీ ఏజెంటు, గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లేదు. కాబట్టి దీన్ని మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఇప్పుడు శంకించాల్సిన అవసరం లేదు. ఇవి నిజాలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యొక్క ఎఫర్ట్స్ కనబడతా ఉన్నాయి. కాబట్టి స్పందించవాన్ని మీరు పక్కన పెట్టి పడుకుల్లోని ఫామ్ హౌస్లో వండుకుని లేపుకపోయి తీసుకొస్తా అంటే ఎట్లా అవుతుంది? స్పందిస్తూ మీతో కలిసి వస్తున్న ముఖ్యమంత్రి నమ్మండి, దీన్ని కొనసాగించండి. ఓకే, రైట్. మీరు గత కొన్ని రోజులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ పెద్దగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో ఎక్కడ కనబడతలేదు. ఏం జరిగింది అసలు? వేరే మాట్లాడుతూ ఉన్నాను తమ్ముడు. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఉన్నది, అటు ప్రభుత్వం ఉన్నది. నా యాక్టివిటీస్ నా నియోజకవర్గం ఎల్బీ నగర్ ఉంటుంది, పార్టీ ప్రతి కార్యక్రమాలు ఉంటుంది, కేంద్ర కార్యక్రమాలు ఉంటుంది, జాతీయ ప్రతినిధిగా ఉంటుంది, ఇవాళ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా అన్ని దాంట్లో ఉంటుంది. కాబట్టి నువ్వు అధికారంలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నట్టున్నావు, అటు ప్రభుత్వ మంత్రులను చూస్తున్నట్టు కనబడట్లే. అంటే మీరు గాంధీ భవన్లో నేను చాలాసార్లు చూసినా, అంటే ప్రభుత్వం రాకముందుకు మిమ్మల్ని చాలాసార్లు చూసిన ప్రోగ్రాంలో ప్రతి చోట కనబడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అంటే కనబడుతున్నారు కానీ తక్కువ కనబడుతున్నారు అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. అట్లేం లేదు, పార్టీతోనే ఉంటాం, ప్రభుత్వంతోనే ఉంటాం, కలిసి పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మధు యాష్కి గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి.